దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఇది నానా హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు అని దేవుడికి పేరుంది. దేవుడు ఎప్పుడు కూడా మన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కానే కాదు. మనమైతే ఎదుటి వ్యక్తికి ఆ వ్యక్తి గురించి మనకి పూర్తిగా తెలియనప్పటికీ కూడా తీర్పు తీర్చేస్తూ ఉంటాం. వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అనని మరి డిసైడ్ చేసి చెప్తాం. వాళ్ళని అలాగ తీర్పు తీర్చడానికి మనకి ఎలాంటి యోగ్యత అధికారము లేదు. తీర్పు తీర్చేది దేవుడు. మనము ఆ తీర్పు తీర్చే వాళ్ళ లిస్ట్లో ఉండొద్దు. దేవుడు ఇక్కడ యెషయి కుమారుడైనటువంటి దావీదుని అభిషేకించడానికి సమూయేలుని పంపిస్తాడు. పంపించినప్పుడు యెషయిని అడుగుతాడు, నీ కుమారులందరినీ పిలుచు, నేను రాజుగా వారిని అభిషేకించడానికి దేవుడు నన్ను పంపించాడు అని చెప్పినప్పుడు యెషయి తన 7 కుమారులను పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు వాళ్ళని చూసి మరి ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, వీళ్ళల్లో నేను ఎవరిని కోరుకోలేదు అంటాడు. అప్పుడు సమూయేలు అడుగుతాడు యెషయిని, ఇంకా ఎవరన్నా ఉన్నారా అని అంటే, మరి కడసారి వాడు ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాసుకోవటానికి అడవికి వెళ్ళాడని చెప్పి చెప్తాడు. మరి అతన్ని పిలిపించినప్పుడు అతడు వచ్చిన వెంటనే గొర్రెలు కాసుకునే పిల్లోడు ఎలా ఉంటాడండి చెప్పండి? అలాంటి వాడిని దేవుడు ఏమని వర్ణిస్తాడంటే, మరి ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు సొంత తండ్రి తన కుమారులందరినీ పిలిపించు అంటే మరి 7 పిలిపించి చివరి వాడైనటువంటి దావీదుని పిలిపించలేదు. తండ్రి అసలు చివరిలో ఒక కుమారుడు ఉన్నాడు అన్నది కూడా మర్చిపోయాడు. శారీరక తండ్రి చివరి వాడిగా పెట్టినప్పటికీ కూడా ఆత్మీయ తండ్రి హల్లెలూయా రాజుగా చేయాలని, మొదటి వాడుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈ దినాన నీ తల్లిదండ్రులు కానీ, నీ సహోదరులు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ భర్త కానీ, భార్య కానీ నిన్ను మరి చివరి వారుగా పెట్టారేమో, ఎన్నిక లేని వారుగా ఉంచారేమో, అసలు లెక్కలో లేనట్లుగా చూస్తున్నారేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అందరికంటే ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆదికాండము 41వ అధ్యాయము 37 నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ యోసేపు మనకి కనిపిస్తాడు. యోసేపు గురించి ఫరో సెలవిస్తున్న మాట ఏంటంటే, అతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం ఎక్కడైనా కనుగొనగలమా అంటున్నాడు. హల్లెలూయా. యోసేపు జీవితములో పిట్ టు ప్రిజన్, ఆ గుంట నుండి చెర వరకు కూడా ఎక్కడ కూడా మరి సంతోషం అనేది లేదు. ఒంటరి జీవితం, బానిస జీవితం. ఎట్లా ఉన్నాడంటే మరి ఆ ఐగుప్తు వీధుల్లో ఒక చైన్ వేసి బానిసగా మరి ఆ బోర్డు రాసి, ఆ బోర్డు పైన వెల రాసి మార్కెట్లో నిలబెట్టారంట. ఆ విధంగా మరి యోసేపు జీవితం అంతా సొంత వారి చేతనే మరి అమ్మివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, గుంటలోకి తోసివేయబడ్డాడు. మరి ఏ ఇంటికైతే బానిసగా తీసుకువెళ్ళబడ్డాడో ఆ ఇంట్లో యజమానురాలును బట్టి మరి చెరకు తీసుకుపోబడ్డాడు. ఎప్పుడైతే ఫరో గన్న కలకి అర్థం చెప్పటానికి ఆ దేశములో అందరినీ వెతుకుతున్నప్పుడు ఆ చెరలో ఉన్నటువంటి పానదాయకుడు, భక్షకారులు ఇద్దరిలో మరి చెరలో ఒకడున్నాడు, అతని పేరు యోసేపు అని చెప్పినప్పుడు పిలిపిస్తారు. పిలిపించినప్పుడు ఆ కళ భావాన్ని, కళని రెండింటిని చెప్పినప్పుడు రాజు అంటున్నాడు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని ఎక్కడైనా కనుగొనగలమా? హల్లెలూయా.
ఏం చెప్తున్నాడు? ఫరో నాతో సహా ఆ దేశములో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కాలైనను చెయ్యైనను అతని మీదకి ఎత్తకూడదు. ఇంతకుముందు బానిసగా ఉన్నప్పుడు అంట ఇనుముతో కొట్టారంట యోసేపుని, సంకెళ్లతో బంధించారంట. ఈరోజు మరి అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. హల్లెలూయా. ఒకనాడు బానిసగా మెడకి ఇనుప చైన్ లేసి మరి ఆ బోర్డు తగిలిచ్చి అమ్మివేయబడిన వాడి మెడకి ఈరోజు ఏం తగిలిస్తా ఉన్నారు? బంగారు గొలుసుని ధరింప చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఫరోనైనా నాతో సహా నేను పేరుకు మాత్రమే రాజుని, అధికారం అంతా నీదే. ఎంత హోదా వచ్చిందండి. హల్లెలూయా. ఇవన్నీ ఎవరైనా మనుషులు ఇచ్చారా? లేదు. తన సొంత వారు ఇచ్చారా? లేదు. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తే అతనికి వచ్చింది. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? మరి రథము ఎక్కేది ఎవరు? రాజులు కదా. మరి నా తర్వాత 2వ రథము నీదే అంటున్నాడు రాజు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇదంతా మరి దేవుడిచ్చిన భాగ్యం. ఏ దేశానికైతే బానిసగా అమ్మివేయబడ్డాడో అదే దేశానికి ప్రభు యొక్క ఆత్మ కలిగిన వాడుగా యోసేపుని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అదే దేశానికి రాజుగా చేశాడు. హల్లెలూయా. మరి రూతు గ్రంథము 4వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే నయోమికి కోడలైనటువంటి రూతు గురించి మనం ఆలోచిస్తే, రూతు మోయాబీయురాలు, అన్యురాలు. మరి ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చిందో అవన్నీ కూడా ఆమె మరి తన పెనిమిటిని కోల్పోయింది, అందరినీ కోల్పోయింది, ఒంటరిగా నిలబడింది. మరి ఎప్పుడైతే తిరిగి తన అత్తతో పాటి మరి బెత్లెహేముకు వచ్చిందో ఓర్ప వెళ్ళిపోయింది. రూతు తన అత్తతో ఏమంటా ఉందంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడుంటా, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నన్ను ఏది కూడా వేరు చేయలేదు అని చెప్పి ఆ వృద్ధాప్యంలో తన అత్తని అంటి పెట్టుకొని ఉందో మరి ఆమె చెప్తా ఉంది 4వ అధ్యాయములో, ఇక్కడ మనము తినటానికి ఆహారము లేదు కాబట్టి నువ్వు వెళ్ళి పరిగె ఏరుకొనిరా, పలాని వాళ్ళ పొలములోనే నువ్వు పరిగె ఏరుకొనిరా అని చెప్పి పంపించినప్పుడు ఒక పొలములో వెనకాల మరి ఆ పరిగె ఏరుకుంటూ వెళ్తా ఉంది. ఆ పొలం ఎవరిదంటే బోయజు పొలం. ఆ పొలములో మరి ఎప్పుడైతే ఆ పరిగ ఆహారం కొరకు అన్నము తినటానికి మరి ధాన్యాన్ని ఏరుకోవటానికి వెళ్ళిందో మరి ఆ పొలానికి దేవుడు ఓనర్ని చేశాడు. హల్లెలూయా. ఆ పొలానికి యజమానురాలుగా చేశాడు. అన్నీ కోల్పోయినప్పటికీ కూడా మరి తన అత్తని అంటి పెట్టుకొని ఉన్న విధానాన్ని బట్టి ఆత్మీయతని విడిచిపెట్టకుండా మరి అక్కడ ఒక మాట రాయబడి ఉంటది, ఆమె మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన చాలా ఉన్నతంగా ఉంది అంటాడు. అంటే భర్త ఉన్నప్పటికీ, తన కుటుంబంతో కలిసి ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పటి జీవితము కంటే అన్ని కోల్పోయినప్పటికీ కూడా మరి తన ఆత్మీయతని, తన యొక్క విధేయతని, పెద్దలని గౌరవించటాన్ని ఆమె మరి విడిచిపెట్టింది కాదు. అందుకే దేవుడు ఏ పొలంలో అయితే పరిగె ఏరుకోవటానికి వెళ్ళిందో ఆ పొలానికి దేవుడు మరి యజమానురాలుగా చేశాడు. హల్లెలూయా. అక్కడ నిజంగా బోయజ్ అంటాడు, మరి బోయజు యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమెని వివాహం చేసుకున్నాడు, మరి ఆమెకి ఘనతని కలుగు చేసిన వాడుగా ఉంటున్నాడు. ఇది నాన్న
మరి నీ ఎదుట దేనికి పనికిరాని వారుగా కనిపిస్తున్నారేమో. బానిసలు, చేతగాని వాళ్ళు, అందము లేదు, జ్ఞానము లేదు, డబ్బులు లేదు, దేనికి పనికిరారు అని ఎదుటి వ్యక్తిని ఎగతాళి చేసి మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త. మరి నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, దేవుడు వాళ్ళ హృదయాంతరంగాలని చూస్తున్నాడు. వారు ఆంతర్యాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. మరి సమూయేలు చిన్న బిడ్డ దేవుని స్వరాన్ని విన్నాడు. మరి ఈరోజు చిన్నవారైనా, యవనస్తులైనా, వృద్ధులైనా ఎవరిని గురించి గాని వారిని చులకనగా తూలనాడినట్లు గాని వారిని నీచంగా మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడొద్దు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా మాట్లాడతావో వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంది అని నువ్వు గుర్తు చేసుకుంటూ ఇతరులను మరి నిందించక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవాడుగా నువ్వు ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి నువ్వు ఆ విధంగా ఎవరినైతే ఎదుటి వ్యక్తిని గౌరవించేవాడుగా ఉంటావో, దేవుణ్ణి మహిమపరిచేవాడుగా ఉంటావో, మరి ఆ రోజు యోసేపుని రాజుగా చేసిన దేవుడు, రూతుని మరి ఏ పొలానికి పరిగేరుకోవటానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలుగా చేసిన దేవుడు, ఈ వాక్యం వింటున్న నిన్ను మరి నువ్వు తూలనాడబడుతున్నావేమో, మరి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే ఎదుటి వ్యక్తిని మరి నువ్వు ఆశీర్వాదానికి కర్తగా పిలువబడ్డావు. మరి కాబట్టి దూషణకు ప్రతి దూషణైనను, కీడుకు ప్రతి కీడును అయినను నువ్వు చేయక మరి నువ్వు దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా ఉన్నట్లయితే ఆశీర్వాదానికి కర్తగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి వైన రాజానికి స్తోత్రాలు చెల్లిస్తాం. అవును తండ్రి, నేటి దినాల్లో నా ప్రభా భార్యలు, నా తండ్రి తల్లిదండ్రులు చేత విడవబడి నా ప్రభా ఎంతో దూరము భర్తని ఆధారముగా చేసుకుని వెళ్ళి నా ప్రభా ఎన్నో శ్రమలకి గురవుతున్నారు ప్రభు. అయినప్పటికీ కూడా నా తండ్రి నీ పైన ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డలని అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఉన్నత స్థానంలో వారిని ఉంచమని ప్రార్థన చేస్తున్నా. అలాగే నా తండ్రి యోసేపు లాంటి యవ్వనస్తులు ఎంతో మంది ఈరోజు నా తండ్రి కొట్టబడి గుంటల్లో వేయబడి బానిసలకి, పాపానికి, శాపానికి అమ్మబడి నాయనా నా తండ్రి మరి బానిసలుగా ఉంటున్నారు ప్రభా. అలాంటి బిడ్డల అందరి పట్ల నువ్వు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికని నా ప్రభా బిడ్డల పట్ల నెరవేర్చమని, వారిని రాజులుగా అనేక మందికి సొంత వారికి ఉపయోగపడేవారిగా దీవించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.